హాయ్ అందరికి నమస్తే. నా పేరు నవీన్ కుమార్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఇన్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్. సో మనం జనరల్గా ఏం చేస్తాం, మనం డబ్బులు సంపాదించడం అనుకుంటే మనకు వచ్చినవి రెండే రెండు మార్గాలు. ఒకటి జాబ్ చేయడం లేదా బిజినెస్ చేయడం. సో ఈ రెండింటిలో మనకి జాబ్లో మనకి వచ్చిన అమౌంట్ ఖర్చుకే సరిపోతుంది. ఒకవేళ బిజినెస్ చేయాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ దొరకట్లేదు, అంటే బల్క్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, దాంతోపాటు రిస్క్ ఉంటుంది, లాస్ వస్తుంది, లాభం వస్తుంది. సో థర్డ్ది అంటే ఇంకే విధమైన డబ్బులు వచ్చే మార్గం ఉందంటే ఇన్వెస్ట్మెంట్స్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాంక్ ఉన్నాయి, షేర్ మార్కెట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఏమంటే ల్యాండ్ ఒకటి. సో ల్యాండ్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎన్ని ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కావాలనేది ప్లాన్ బట్టి ఉంటుంది. అది కూడా ఇన్వెస్ట్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి ల్యాండ్ పైన, స్ట్రాటజిక్ అండ్ నార్మల్ ఇన్వెస్ట్మెంట్. నార్మల్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఎక్కడ తీసుకున్నది నార్మల్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. అదే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ ఏరియాలో పాపులేషన్ వస్తుందో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్స్ అంటారు, ఆర్ ల్యాండ్. సో అలాంటి ఏరియా చూసుకుంటే మనం ఇప్పుడు వైజాగ్, శ్రీకాకుళం, విశాఖపట్నంకి ఆనుకున్నది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీరు 0 to 10 kilometers బిట్వీన్లో తీసుకుంటే ఇమీడియట్లీ జోన్ అంటారు దాన్ని. దాంట్లో కూడా మంచి రిటర్న్స్ అనేవి 5 years రావడం జరుగుతుంది. అది కూడా మనకి మినిమం ఒక 30 lakhs ఉంటే, 30 to 40 lakhs ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదనుకుంటే ప్రైమరీ జోన్ అంటారు, 10 kilometers to 25 kilometers. ఇందులో కూడా యావరేజ్గా మనం చూసుకుంటే ప్లస్ స్క్వేర్ యార్డ్ అనేది 15,000 to 18,000 బిట్వీన్లో ఉంది. సో ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదా ఇంకో తక్కువ ఉందంటే సెకండరీ జోన్ అంటారు, ఇది 25 to 50 kilometers. ఇక్కడ చూసుకుంటే మనకు లాంగ్ టర్మ్ అంటే ఒక 7 to 10 years బిట్వీన్లో మనకి మంచి రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.